ఈరోజు టాపిక్ ఏంటంటే షూర్ మైక్ గురించి. ఈ షూర్ మైక్ దేనికి పనికి వస్తుంది, అసలు ఏంటి ఒక మైక్ స్పెషాలిటీ అంటే క్వాలిటీ ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే క్వాలిటీకి ఇస్తారు. క్వాలిటీ, దీని మించిన క్వాలిటీ నేను ఎక్కడ చూడలేదు. సో ఈరోజు ఒక మంచి టాపిక్తో మీకు అక్కడికి వచ్చాను. ఏంటి అంటే మెయిన్గా చర్చీస్లో వాడే ప్రతి మైక్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ మైక్ లేకపోతే చెప్పే మెసేజ్ కానీ పాడే పాటలు కానీ సో ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ప్రతిదీ కూడా చెడిపోతుందంటే బాగా రాదనమాట. దీన్ని బట్టి మనము మైక్స్కి ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దాని తర్వాత మనము మిక్సర్ తీసుకుంటాము, యాంప్లిఫైయర్స్ తీసుకుంటాము, ఏదైనా సరే ఇవన్నీ తీసుకున్న మైక్ కానీ సక్రమంగా తీసుకోకపోతే పాడే వాళ్ళు కానీ చెప్పే ప్రీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో మైక్స్లో కానీ మనము పర్ఫెక్ట్ మైక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అటనేసి వేలల్లో ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి మైక్స్, అంత దూరం మనం వెళ్ళాం. కానీ బడ్జెట్లో ఏ మైక్ అయితే మనకు బాగుంటుంది, చాలామంది చర్చిస్లో మోస్ట్ ఆఫ్ ది చర్చిస్లో ఏమంటే ఫుల్గా హౌజా మైక్సే వాడుతూ ఉంటారు. సో అందరికీ అదే తెలుసు బాగా. కొన్ని తెలుసుకున్న కొంచెం ప్రొఫెషనల్స్గా ఉండేవాళ్ళు షూర్ మైక్ అనేది దానికి వెళ్తారు. మళ్ళీ చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ మామూలుగా వాడేది వచ్చి షూర్ మైకే. జేబీఎల్ లోగో అలాగా మైక్ కంపెనీస్లో షూర్ మైక్ అనేది చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, పెద్ద పెద్ద పాస్టర్స్ కానీ ఎవరైనా కానీ. సో మన బడ్జెట్లో ఏదైనా షూర్ మైక్ ఉందా అని అడిగితే ఎస్ అండి, ఉంది. అది ఎట్లాగంటే 2500 ఉంది, 3000 ఉంది, 4000 ఉంది, 5000 ఇమారుగా నువ్వు ఎంత డబ్బులు పెడితే అంత డబ్బులు క్వాలిటీ అనేది వస్తుందండి. సో మన బడ్జెట్లో ఒక షూర్ మైక్ ఉంది, నేను తీసుకున్నాను. అదేంటంటే ఈ షూర్ మైక్ అండి, SV100. సో ఈ షూర్ మైకు ఎలాగుంటుంది, మంచిగా పర్ఫార్మ్ ఇస్తుందా అంటే ఎస్ అండి, ఖచ్చితంగా 100% మంచి క్వాలిటీనే ఇస్తుంది. నేను కంపేర్ చేస్తాను హౌజా బాక్స్తోనూ షూర్ బాక్స్తోను కంపేర్ చేస్తే షూర్లో అనేది మన వోకల్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, క్లియర్గా వస్తుంది. దాన్ని గమనించాను. దాని తర్వాత మళ్ళీ హౌజా మైక్లో మాట్లాడితే అంత క్వాలిటీ ఏం రాలేదు. కానీ దీనికి ఈ మైక్ను వాడాలంటే కంపల్సరీగా మీరు ఏదో ఒక దానికి ఎర్తిచ్చి ఉండాలండి. ఎర్తీయకుండా మీరు మైక్ సెట్స్ వాడుతూ ఉంటే దీంట్లోకి కరెంట్ పాస్ అవుతుంది. నేను టెస్ట్ చేశాను, టెస్ట్ చేస్తే కరెంట్ అనేది వస్తూ ఉంది. సో ఎర్తిచ్చుకొని వాడితే మాత్రం మంచిగానే వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ హై వోల్టేజ్తో వచ్చే మైకులు కనుక మనం ఖచ్చితంగా ఎర్త్ అనేది వాడాలి. లేకపోతే మన మొహాలతో అంతా ఎర్త్ కొడుతూ ఉంటుంది, నాలుగు కానీ ఇక్కడ కానీ. సో ఎర్త్ వస్తూ ఉంటుంది. ఎర్త్ కానీ మనము మిక్సర్స్ కానీ లేకపోతే యాంప్లిఫైయర్స్ కానీ ఎర్త్ వైరింగ్ ఇస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీంట్లో మైనస్ అది. సో ప్లస్ ఏంటంటే దీంట్లో మనము పాడే ప్రతి పాట కూడా ప్రతి మాట కూడా క్లియర్గా వస్తుంది, మన బేస్ ఎంత ఉందో. సో కొన్ని మైకులు ఏంటంటే క్లియరెన్స్గా మాట్లాడుతున్నా కానీ బేస్ ఎక్కువ వస్తుంటుంది, బేస్ ఎక్కువ వస్తూ ఉంటే క్లియరెన్స్గా వస్తుంటుంది. సో ఒక్కొక్క వాయిస్కి వేరువేరుగా అవుతూ ఉంటుంది. కానీ ఈ షూర్ మైక్లో వాళ్ళు మాట్లాడే మాట కానీ పాడే పాట కానీ వాళ్ళ వాక్కులు ఎలా ఉంటుందో, వాళ్ళ యొక్క స్వరం ఎలా ఉంటుందో అలాగనే క్లియర్గా ఇది తీసుకుని వస్తుంది. సో బేస్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు, ట్రిబుల్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు, అన్నీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది ఏదైనా వాడాలనుకుంటే ఖచ్చితంగా ఇది ప్రిఫర్ చేయొచ్చు. అది మోస్ట్ ఆఫ్ ది చర్చెస్లో ఇవి లేకపోవచ్చు. బట్ ఇప్పుడు జనరేషన్లో మనకి క్వాలిటీ రావాలంటే షూర్ మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇది ఈ మైక్ చూడండి. సో ఈ మైక్ ముందరంతా కూడా మొత్తం ఐరన్ లాగా వస్తుంది, మెటల్ వస్తుంటుంది. మొత్తం ఇదంతా కూడా మెటల్ ఉంటుంది, చాలా బరువు వెయిట్ ఉంటుంది. ఒక్క మైక్ బరువు చాలా వెయిట్ ఉంటుంది. ముందరంటే కూడా మెటల్ వస్తుంది, సిల్వర్ కోటింగ్ వస్తుంది. చాలా గట్టిగా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు, కింద పడినా కానీ ఏం కాదు. కొన్ని మైకులు అయితే కింద పడిందంటే ఈ ముందర అనేటివి వంగిపోతూ ఉంటాయి, కొన్ని సొట్టబడిపోతూ ఉంటాయి. ఇదైతే అట్ట కాదండి, కింద పడినా కానీ ఏమీ కాదు, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. అట్టంటాడు పెడితే మాత్రం బాగోదు. క్లియర్గా అందంగా జాగ్రత్తగా పద్ధతిగా వాడుకుంటే లైఫ్ లాంగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో దీని ప్రైస్ డిసైజ్ కలిసి వస్తే ప్రైస్ అనేది 2100 అట్లా పడుతుంది. మనకి డెలివరీ ఛార్జెస్ ఎంత 40 రూపీస్ 60 రూపీస్ అట్లా పడుతుంది. సో నేనైతే 2 మైకులు కొన్నాను. ఈ 2 మైకులు కూడా నాకు అరౌండ్ 4500కి అలా వచ్చాయి.
దీనికి ఒక వైర్ ఇస్తారు, ఆ వైర్ కూడా క్వాలిటీ అదిరిపోయింది. అసలు నేను ఇంత క్వాలిటీ ఇస్తారని నేను అనుకోలేదు. సో ఇక్కడ ముందర కానీ వెనకాల కానీ ఈ జాక్ కానీ సో ఇంత క్వాలిటీ ఇస్తారని నేను కూడా అనుకోలేదు. చాలా మంచిగానే ఇచ్చారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. కానీ దీనికి మైక్ స్టాండ్ కానీ, మైక్కి ఇక్కడ స్టాండ్ ఇస్తారు కదా, ఫ్రంట్ స్టాండ్ కానీ బ్యాగ్ కానీ ఇవ్వరు. మామూలు ఇది మైక్, ఈ వైర్ 2 వైర్లే ఇస్తారు. ఇంకా మిగతా ఏమైతే ఇవ్వరు. కానీ వైర్ మట్టుకు క్వాలిటీ కానీ బాగానే ఉంది. ఒక 7 మీటర్స్ 5 మీటర్స్ అంత ఇచ్చున్నారు. చాలా బాగుంది వైర్ కూడా. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటే చాలా క్లియర్గా అనేది మనము యూస్ చేయొచ్చు. సో దీని యొక్క క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది స్టార్ట్ చేద్దాం. ఓకే, దీని యొక్క క్వాలిటీ చూద్దాం. షూర్ మైక్లో నుంచి మాట్లాడుతున్నాను. హలో 1 2 3 బేస్ కానీ క్లియరెన్స్ కానీ క్లియర్గా వస్తుంది చూడండి. 1 2 3 ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎలాగా సౌండ్ వస్తుందో. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఇంకా చక్కగా వినిపిస్తుంది. సో దీంతో పాటలు పాడినను, ఇంకా మెసేజ్ చెప్పాను, ఏదైనా సరే క్లియర్గా వినిపిస్తుంది. సో దీని గురించి తెలుసుకున్నారు కదా, దీని యొక్క క్వాలిటీ ఎలా ఉందో. ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఇదైతే షూర్ మైక్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. మా చర్చిలో చాలా మంది కూడా చాలా బాగుంది, క్లియర్గా వస్తుంది వాయిస్ దానికంటే కూడా అని చెప్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మీరు కొనండి. మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను, దీని యొక్క లింక్, దాని ద్వారా పర్చేస్ చేయండి. దీంట్లోనే ఇప్పుడు మాట్లాడుతున్నాను, చాలా చక్కగా కూడా వస్తూ ఉంది. దాని ముందు నేను వాడుతున్నది వచ్చి హౌజా. దీనికి డిఫరెన్స్ చూడండి, ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. డిజైన్లో కానీ దీని యొక్క క్వాలిటీలో కానీ మీరు చూసుంటారు. హౌజా మైక్లో కొంచెం తక్కువే క్వాలిటీ ఉంటుంది. హౌజాని తీసి పారేస్తుంది కానీ పోతూ ఉంటే బ్రాండ్ పోతూ ఉంటే దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క డిజైన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి 2 చూడండి. ఈ 2 కూడా చూడండి ఎట్లా ఉందో. ఇది ఒక ప్రీమియంగా కనిపిస్తుంది కదా. సో ఎవరైనా ప్రీచర్స్ చెప్తున్నా కానీ, పాస్టర్స్ చెప్తున్నా కానీ, పాటలు పాడుతున్నా కానీ కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఒకసారి షూర్ మైక్ని ట్రై చేయండి మీ సంఘాల్లో, మీ చర్చీస్లో కానీ ఇంకేదైనా అదర్ మీటింగ్స్లో కానీ ట్రై చేసి చూడండి, చక్కగా ఉంటుంది. సో దీన్ని బట్టి మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా చాలా అనేక వీడియోలు అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. మైక్స్ గురించి కానీ, మిక్సర్స్ గురించి కానీ, తబలా ట్రాక్స్ గురించి కానీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.